జై శ్రీరామ్. భగవద్గీత మొదటి అధ్యాయము, అర్జున విషాదయోగము, 6వ శ్లోకము. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయశ్చ సర్వ ఏవ మహారథః. దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి పాండవ పక్షంలోన మహాయోధుల గురించి వివరించి చెప్తూ, అలాగే ఆ మహావీరులలోనున్న చిన్న వయసుల వారిని అంటే పిల్లలను గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఎవరట వాళ్ళు? పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాతనయుడు, ద్రౌపదీ కుమారులు ఉన్నారు. వీరందరూ కూడా మహారథులట. అలాగే పరాక్రమణ భీమ అర్జున సమానమట. యుధామన్యుడు, ఉత్తమౌజుడు వీళ్ళిద్దరూ కూడా పాంచాల దేశపు రాజకుమారులు. ద్రౌపది పుట్టింటి తరపువారు. వారు అర్జునుడి రథానికి 2 వైపులా ఉన్న చక్రాలను రక్షించడానికి నియమింపబడ్డారు. మహాభారత యుద్ధంలో వీరు పోరండి. యుద్ధమంతా అయిపోయాక ద్రౌపదీ పుత్రులతో పాటు నిద్రిస్తున్న వీరిద్దరిని కూడా అశ్వత్థామ చంపేస్తాడు. ఇక అభిమన్యుడు గురించి మీ అందరికీ తెలిసిందే. వీరాభిమన్యుడు సుభద్రాపుత్రుడు. అర్జునుడు కృష్ణ పరమాత్మ అయిన చెల్లెలి సుభద్రకు కలిగిన సంతానం అభిమన్యుడు. ఇతడు వీరోచితంగా పోరాడి పద్మవ్యూహంలో కూడా ధైర్య సాహసాలతోటి వెళ్ళి ఎంతోమంది శత్రువుల్ని మట్టి కరిపించి మోసం చేత దుష్ట చతుష్టయం చేతిలో మరణిస్తాడు. ప్రత్యేకించి దుశ్వాసనుడు కొడుకు పెద్ద గద తీసుకొని కావాలని మోసంతోటి గట్టిగా అభిమన్యుడు తలని మోదటం వలన అభిమన్యుడు మరణిస్తాడు. తరువాత ద్రౌపది యొక్క 5 పుత్రులు ప్రతివింధ్యుడు, స్తుతిసోముడు, శృతకర్ముడు, శతానీకుడు, శృతసేనుడు. వీరు 5 కూడా ద్రౌపదీ పుత్రులు. వీళ్ళు మహాబల పరాక్రమవంతులు. మహాభారత యుద్ధంలో మరణించరు. యుద్ధం అంతా అయిపోయాక శిబిరాలలో నిద్రపోతూ ఉంటే రాత్రిపూట దుర్మార్గంగా అశ్వత్థామ చంపేస్తాడు. వీళ్ళందరూ మహా పరాక్రమవంతులు, మహావీరులు. బలములో భీమునుడికి అర్జునుడికి సమానమైన వారు అని దుర్యోధనుడే చెప్తున్నాడు. నిన్న మొన్న చెప్పుకున్న శ్లోకంలో వారంతా పెద్దవారు. ఈరోజు చెప్పుకున్న శ్లోకంలోని వారు మహావీరులంతా కూడా కుర్రవాళ్ళే. యుద్ధం అన్నప్పుడు ఎంత పౌరుషంతో, ఎంత ధైర్యంతో, ఎంత ఉత్సాహంతో, ఎంత పరాక్రమవంతులతోటి యుద్ధభూమికి చేరారో చూడండి. మనకెందుకులే గొడవ, మనం హాయిగా ఎంజాయ్ చేద్దాం అని అనుకోకుండా, పైగా ఈ కుర్రవాళ్ళందరూ కూడా భీమసేన్యుడంత అర్జునుడంత పరాక్రమవంతులట. అతని బలవంతులట, అంతటి బలవంతులట. ఈరోజు కుర్రవాళ్ళను బయటికెళ్ళి వీధి చివరనున్న దుకాణంలో పాల ప్యాకెట్ తీసుకొని రారా అంటే బైక్ కీస్ ఇవ్వమని అడుగుతారు. గట్టిగా 1/2 కిలోమీటర్ నడవరా అంటే నడవరు. టైట్ జీన్స్ ప్యాంటు, శరీరానికి అతుకుపోయే పొట్టంతా బయటకు కనిపించేట్టు టైట్ టీషర్టు, ఆ ప్యాంటు వేసుకొని వంగితే మరలా వెనక నిక్కర కనిపించాలి. గట్టిగా నడవలేడు. కాసేపు పరిగెత్తనూ లేడు. మరలా బిర్యానీ ఎప్పుడు తింటూనే ఉండాలి. రోజు తిన్నా బిర్యానీ బోర్ కొట్టదు. కుర్రవాడు ఎంత ఉత్సాహంగా ఉండాలి. ఇప్పుడు కుర్రవాళ్ళు ఎలా ఉంటున్నారు? శారీరకంగా, మానసికంగా కుర్ర వయసులో ఉండే శక్తిని సద్వినియోగం చేసుకుంటున్నారా, దుర్వినియోగం చేసుకుంటున్నారా? ఇప్పుడు కుర్రవాళ్లకు సినిమాలు, క్రికెట్లు, బిర్యానీలు, అలాగే పాశ్చాత్య దేశాల సంస్కృతులు, ఇంగ్లీష్ చదువు ఇవి కావాలి. ఇది ఉంటే చాలు, జీవితం గడిచిపోతుంది. మన పూర్వతరాలలో కుర్రవాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. యుద్ధం అనగానే మొత్తం బయలుదేరి మహాభారత కురుక్షేత్ర సంఘానికి చేరి పాండవుల పక్షాన నిలబడ్డారు. యుద్ధం చేయడానికి ధర్మం పక్షాన నిలబడ్డారు. యుద్ధాలు ఇవన్నీ మనకెందుకులే బాబు, మనకు బోలెడంత జీవితం ఉంది, అదేదో పెద్దవాళ్ళు చేసుకుంటారులే అనేసి వాళ్ళు ఇళ్లలో కూర్చోలేదు. అలాంటి జాతి నుండి వచ్చేసాము మనము. ఈ యువత మొత్తము భగవద్గీతను ఆదర్శంగా తీసుకోవాలి. యువతని భగవద్గీత సన్యాసులను చేస్తుంది అనేసేసి అపోహ హిందువులలో ఉంది. యువత బాగుపడాలంటే, పరాక్రమవంతులు అవ్వాలంటే, ఉత్సాహంగా ఉండాలంటే, ధైర్య సాహసాలతో బతకాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు భగవద్గీతను చదివి తీరాలి. భగవద్గీతను ఆకలింపు చేసుకోవాలి. ఈ శ్లోకంలో ఆ రోజులలో ఆ తరాలలో కుర్రవాళ్ళు ఎంత ధైర్యవంతులో,
ఎంత ఉత్సాహవంతులో, ఎంత పరాక్రమవంతులో, ఎంత బలవంతులో, ఎంత ధర్మాత్ములో మనకి చూపిస్తుంది. మనం ఈ శ్లోకం నుండి నేర్చుకునే నీతి ఇది. జై శ్రీరామ్.